సప్తమి రోజు మబ్బులుండడం వలన నేను వేసిన రంగవల్లిక మీద సూర్యకిరణాలు ప్రసరించలేదు. ఈరోజు సూర్యకిరణాలు కాస్త ప్రకాశవంతంగానే ఉన్నాయి. నేను వేసిన ఈ రంగవల్లిక మీద సూర్యకిరణాలు ప్రకాశవంతంగా ప్రసరించడాన్ని చూస్తే మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. స్వామివారి ముఖం నుంచి పాదపద్మాల వరకు ఈ సూర్యకిరణాలు ప్రసరించడాన్ని వీడియోలో చూడవచ్చు. రథసప్తమి తర్వాత వచ్చే అష్టమిని భీష్మాష్టమిగా చెప్పుకుంటారు. ఈ రోజునే భీష్ముడు శ్రీకృష్ణుడిలో ఐక్యమైన తిథి. భీష్ముడు పుట్టగానే తల్లి వదిలి వెళ్ళిపోయింది. తండ్రి వివాహం కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. తమ్ముడు పిల్లల్ని మనవల్ని పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు. స్వచ్ఛంద మరణం అనే వరం పొందిన ఈ భీష్ముణ్ణి యుద్ధంలో ఓడించడం మాటలు కాదు. ఎంతో ప్రేమతో పెంచిన మనవలే తన వద్దకు వచ్చి ఏం చేస్తే నువ్వు చనిపోతావో తెలుసుకోవాలని ఉంది అనే ప్రశ్న అడిగించుకోవాల్సి వచ్చింది. స్త్రీతో కానీ స్త్రీ నామధేయం కలవారితో కానీ ముందు స్త్రీగా జన్మించి పురుషుడిగా మారిన వారితో కానీ యుద్ధం చేయనని తన నియమాలను దుర్యోధనుడికి వివరిస్తాడు. కండిని అడ్డు పెట్టుకుని చేసిన యుద్ధంలో భీష్ముడు యుద్ధంలో ఓడిపోయాడు. బాణాలతో ఏర్పడిన శయ్యపై వాలాడు. ఆయన తల నిరాధారంగా వాలుతూ ఉంటే అర్జునుడు అస్త్రాలతో దిండు వంటిది ఏర్పాటు చేశాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఎదురుచూసి మాఘశుద్ధ అష్టమి నాడు శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు. ఎవరి అవసరాలు వాళ్ళవి, ఎవరి పరిస్థితులు వాళ్ళవి. మితిమీరిన ఆపేక్షలు జీవితానికి హానికరం. భీష్ముని చరిత్ర నుంచి మనందరం గ్రహించవలసింది ఇదే.